పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము. గమనించండి, ప్రయోజనం అన్న మాట యెహోవా దేవుడు చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు, పౌలు చెప్తున్నాడు, భక్తులు కూడా చెప్పారు. ఇక్కడ పౌలు తిమోతితో అంటున్నాడు, యవనస్తుడు కదా, బహుశా నేను అనుకుంటున్నాను తిమోతి మేబీ ఎక్కువ టైం ఆయన జిమ్లో స్పెండ్ చేస్తున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే పౌలు వాడినటువంటి కంపారిజన్ ఏం వాడుతున్నాడు, శరీర సంబంధమైన సాధకము గురించి మాట్లాడుతున్నాడు. నేను అనుకుంటూ ఉన్నా, ఒకవేళ ఈ దినాల్లో యవనస్తులు కండలు పెంచుకోవడం అనేది వాళ్ళకి ఇష్టం, అంటే జిమ్కి వెళ్ళడం అన్నటువంటిది ఇష్టం. మరి బహుశా తిమోతి ఆ విధంగా జిమ్కి వెళ్తున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే అది ప్రయోజనకరమే, కానీ దైవ భక్తి ఏ విషయాల్లో ప్రయోజనం అంటున్నాడు, ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనటువంటిది. కాబట్టి పౌలు చాలా చక్కగా, ఆయన మంచి టీచర్, ఆయన తిమోతికి చక్కగా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు జిమ్లో గంటలు వదిలే ఏం చెప్పట్లా. ఆయన చక్కగా టీచ్ చేస్తూ అది ప్రయోజనకరమే, కానీ అంతకంటే ప్రయోజనకరం ఏంటంటే దైవభక్తిని గురించినటువంటి సాధకం, వాక్యం చదవడం, ప్రేయర్ చేయడం, దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, సువార్తలో పాలు పొందడం, ఉపవాసం ఉండడం, ఇవన్నీ దైవభక్తి సంబంధమైనటువంటి సాధకాలు.